పిఠాపురం పర్యటన జరిగింది. పిఠాపురం, గొల్లప్రోల మధ్య పెద్ద ఎత్తున అతనికి ఆహ్వానం పలుకుతూ జనాలు వచ్చారు. బందోబస్తు కూడా దాదాపు 150 మంది పోలీసులతో పెద్ద ఎత్తున బందోబస్తు చేశారు. అంటే అతను ఒక ఎమ్మెల్సీ. మామూలుగా అయితే ఎమ్మెల్సీకి ఇంత హడావుడి ఉండదు. కానీ ఒక రకంగా జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత టాప్ లీడర్ ఇతనే అని చెప్పొచ్చు. సో ఆ రకంగా నాగబాబుకి పైగా పిఠాపురం ఇన్ఛార్జిగా కూడా నాగబాబునే పెడుతున్నట్టుగా మనకు అర్థమైంది. అందుకని నిన్న ఆయన ఒక మంత్రిలాగా అక్కడ స్వాగతం పలికారు. ఒక మంత్రికి ఎట్లాగైతే ఇస్తారో అలాంటి ప్రోటోకాల్ ఇచ్చారనే విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఆయన అక్కడ కొన్ని ఓపెన్ చేశాడు. అందులో తహసీల్దార్ కార్యాలయం ఒకటి, దాని తర్వాత హెడ్ వాటర్ వర్క్స్లో వాటర్ సప్లైకి సంబంధించిన కొన్ని విభాగాలను ఆయన ఓపెన్ చేయడం, దాని తర్వాత గొల్లపురంలో అన్న క్యాంటీన్ని ఓపెన్ చేశాడు. ఈ సందర్భంగా అక్కడ ఏంటంటే ఫ్లెక్సీల్లో ఈయన ఫోటో లేదని గొడవ జరిగింది. నాగబాబు ఫోటో పెట్టలేదు ఫ్లెక్సీలో అని అన్న క్యాంటీన్ దగ్గర. మామూలుగా అయితే ఎక్కడ ప్రోగ్రాములు జరిగినా 3 పార్టీల నాయకులు కావచ్చు, స్థానిక నాయకులు ఇన్వాల్వ్ చేయడం అనేది మామూలుగా ఆనవాయితీ. కానీ ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం లీడర్ అంటే అక్కడ వర్మనే, ఇంకెవరు లేరు. కానీ వర్మని వీళ్ళు పిలిచినట్టుగా లేరు, ఆయన కూడా రాలేదు. అయితే ఈ సందర్భంగా అక్కడ చిన్నపాటి ఉద్రిక్తత జరిగింది. అదేంటంటే నాగబాబు వస్తున్నప్పుడు వర్మ జిందాబాద్, వర్మ జై జై వర్మ ఇలాగా స్లోగన్స్ పెట్టారు. దానికి పోటీగా వీళ్ళు కూడా జై జనసేన అని వీళ్ళు కొంతసేపు పరిచారు. బట్ నాగబాబు వాటిలో ఏమి కలుగజేసుకోలేదు. ఆయన వాళ్ళని వారించడం కానీ ఏమి చేయలేదు. ఆయన పాటికి ఆయన సైలెంట్గా పనిచేసుకొని వెళ్ళాడు. సో దీన్ని పెద్ద ఎత్తున జనసేన వాళ్ళు మేము అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నామని వీళ్ళు మాట్లాడుతుంటే, మరోపక్క వర్మకి అవమానం జరిగిందని వర్మ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. మరోపక్క ఈయనకి నాగబాబు షాక్ అని, ఎందుకంటే వర్మ బ్యాచ్ ఎవరు కూడా నాగబాబుకి దగ్గరికి రాలేదని, పైగా వాళ్ళంతా వ్యతిరేకమైన స్లోగన్స్ ఇచ్చారని ఇది చెప్తున్నారు. అంటే ఏమైందంటే మామూలుగా అక్కడ పవన్ కళ్యాణ్ గెలుపుకి ప్రధాన కారణం వర్మ, నో డౌట్ అది. కాకపోతే పవన్ కళ్యాణ్ మామూలుగానే జనరల్గానే యాంటీ జగన్ వేవ్ అన్ని చోట్ల ఉంది కాబట్టి అది అక్కడ కూడా పనిచేసింది. పైగా అక్కడ కాపు ఓటర్ల సంఖ్య కూడా బలంగానే ఉంది. 90-95 వేల మంది కాపులు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వర్మ గట్టిగా కృషి చేశాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి నాయకుడిగా తిరగాలి కాబట్టి, ఉమ్మడి కూటమి తరపున తిరగాలి కాబట్టి ఇక్కడ టైము స్పెండ్ చేయలేడు కాబట్టి వర్మనే హామీ ఇచ్చాడు. నిజానికి వర్మ పోటీ చేయాల్సింది అక్కడ. ఎందుకంటే ఆయన 2009లో రాజకీయాల్లోకి వచ్చాడు. అప్పుడు వంగగీత మీద పోటీ చేసి ఓడిపోయాడు. వంగగీత అప్పుడు ప్రజారాజ్యం పార్టీ. దాని తర్వాత 2014లో అతనికి టికెట్ ఇవ్వలేదు. అతను రెబల్గా పోటీ చేసి గెలిచాడు అక్కడ. మళ్ళీ గెలిచిన తర్వాత తెలుగుదేశంలోకి తీసుకున్నారు. అప్పుడు కూడా అతనికి ఏ రకమైన పదవులు ఇవ్వలేదు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉండిపోయాడు, కానీ ఏ పదవులు కానీ ఏమి రాలేదు. సో దాని తర్వాత 2019లో ఆయన మళ్ళీ ఓడిపోయాడు అక్కడ దొరబాబు దగ్గర. సో ఓడిపోయినప్పటికి కూడా ఆయన ప్రజల్లో ఉండి పనిచేయడం, కరోనా టైంలో కూడా ఆయన ఇంట్లో కూర్చోకుండా రిస్క్ తీసుకొని ప్రజలకి, ముఖ్యంగా పేదవాళ్ళకి సరుకులు కావచ్చు, లేకపోతే మందులు కావచ్చు, ఇవన్నీ సప్లై చేయడం, వాళ్ళ అవసరాలు తీర్చడం, ఇవన్నీ చేసేవాడు. అందువల్ల ఆయనకి ఖచ్చితంగా మళ్ళీ గెలిచే అవకాశం అయితే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ అక్కడ కోరుకున్నాడు కాబట్టి చంద్రబాబు కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి. అందుకని ఇతన్ని పిలిచి, నీకు నేను ఫస్ట్ మన గవర్నమెంట్ రాగానే ఎమ్మెల్సీ ఇస్తాను, నువ్వు త్యాగం చేయమంటే అతను కూడా ఇంకా అర్థం చేసుకుని త్యాగం చేశాడు. అంటే ఇప్పుడు వర్మ ప్రాబ్లము, పవన్ కళ్యాణ్ ప్రాబ్లం ఏంటంటే, పవన్ కళ్యాణ్కేమో ఒక ఫిక్స్డ్ నియోజకవర్గం లేదు ఇప్పటివరకు. రాజకీయాల్లో ఆయన పార్టీ పెట్టి 10 ఏళ్ళు దాటినా ఫిక్స్డ్ నియోజకవర్గం లేదు. అందుకని ఆయన దీన్ని ఎంచుకున్నాడు, పిఠాపురం ఫిక్స్డ్గా చేద్దామని. సో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వేరే పార్టీలో ఏ నాయకుడు కూడా ఇక్కడ బలంగా ఉండకూడదు. అందుకనే వైసీపీ నుంచి కూడా పెన్నం దొరబాబుని పార్టీలోకి చేర్చుకున్నాడు. తర్వాత వంగగీత కూడా పార్టీలోకి వచ్చే అవకాశాలు